సారలమ్మ జాతర 2026 శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వైభవం విశిష్టత గురించి ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి ప్రధాన ముఖద్వారం నుండి ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని కెమెరామెన్లు శ్రీనివాస్ మహేష్ లతో అందిస్తున్న డిప్యూటీ చీఫ్ ఓదెల సత్యనారాయణ. మెట్రో మీడియా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. మెట్రో ఉదయం మీడియా గ్రూప్ తరఫున సిఎండి శ్రీ బిఎల్ఎన్ సారథ్యంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే 2026 మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇచ్చేస్తున్న భక్తులకు కూడా మెట్రో ఉదయం మీడియా విలేకరుల తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుతం మనం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ ఆర్సీ గేటు వద్ద మనం ఉన్నాం. మేడారం జాతరకు ఈరోజు నుండే జాతర భక్త సమూహం అయితే జాతరకు వస్తున్నారు. జనవరి అంటే రేపు 28 నుండి 31 వరకు 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించుటకు అధికార యంత్రాంగం మరి పాలక పక్షం అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. మరి ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతోని అత్యాధునిక సదుపాయాలు కల్పించింది. మరి జాతర చుట్టూ ప్రాకారం మరియు 8 ద్వారాలు, మరి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిగిద్దరాజు, నాగులమ్మ మరి వీళ్ళందరినీ ఒకే వరుసలో దర్శనం చేసుకున్నటువంటి సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు. మరి భక్తుల కోసం క్యూ లైన్ల ఏర్పాటు, తాగునీరు, చలవ పందిళ్ళు, మరి ఆర్టీసీ, పోలీస్, విద్యుత్, మరి దేవాదాయ శాఖ నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి గతంలో కంటే ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఒక హైటెక్ జాతరగా అంటే జాతరకు ఎన్నడూ లేని విధంగా మరి ఒక హైటెక్ హంగులతోని మరి 2026 మినీ మేడారం జాతర మరి జరగబోతున్నది. మరి ఇప్పటికే గత నెల రోజుల నుండి భక్తులు ముందస్తు మొక్కుల్లో భాగంగా మరి అమ్మవాళ్ళను దర్శించుకొని మరి వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతున్నారు. మరి ఈరోజు రాత్రి నుండి అంటే 27 రాత్రి నుండి ఇక భక్తజన సమూహం పెరగవచ్చు. ఎందుకంటే అనేకమైన భక్తులు ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా మరి భక్తులు వస్తున్నారు, అమ్మవారిని మొక్కులు చెల్లించుకొని ముందస్తుగా వెళుతున్నారు. కానీ అధికారికంగా 28 నుండి అంటే రేపు జనవరి 20 నుండి 32 వరకు మాత్రం 4 రోజులు చాలా భక్తులు అంటే కోటి మందికి పైగా కూడా వచ్చే అవకాశం ఉన్నది అంటే అధికారులు అంచనా చేస్తున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మరి దరసరి సీతక్క మరి ఈ జాతర ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారిని దృష్టికి ఇక్కడి సమస్యలు మేడారం సమస్యలు తీసుకెళ్ళి మరి శాశ్వత పరిష్కారం దిశగా మరి వారు నిధులు తీసుకొచ్చి మరి ఇక్కడ పనులు చేయించి సకాలంలో పనులు పూర్తి చేయించి మరి అన్నీ కూడా పనులన్నీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఈ జాతర అభివృద్ధి విషయంలో మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొన్నా సురేఖ, మరి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దరసరి సీతక్క, మరి ఇతర నాయకులు, అధికారులు, జిల్లా ముఖ్యంగా ములుగు జిల్లా యంత్రాంగం ఈ జాతర అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేశారు. మరి పనులు చేసిన కాంట్రాక్టర్లు కావచ్చు, మరి ఇంకా ఇతరత్ర అంటే రాజకీయ ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా 2026 జాతరను ఒక వైభవంగా నిర్వహించడానికి కోసం మహాఘట్టమని ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివాసీ గిరిజన ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, వారి యొక్క జీవన శైలి అన్నీ కూడా మేడారం జాతరలో పుట్టొచ్చినట్టు మనకు కనబడుతున్నాయి. మరి ఈ జాతరకు ఎవరు ఎంత మంచి సేవలు చేసినా కూడా ఆ తల్లుల దీవెనలు అయితే ప్రతి భక్తునికి అందుతాయనేది ఈ సమ్మక్క సారలమ్మ జాతర విశేషంగా చెప్పుకోవచ్చు. భక్తులు అనేది ముఖ్యంగా జంపన వాగులో స్నానం ఆచరించి అక్కడి నుంచి మరి పుట్టు వెంట్రుకలు కానీ తలనీలాలు ఇచ్చి మరి అక్కడి నుంచి బంగారం, సమ్మక్క సారలమ్మకు ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే బంగారం, బెల్లం. ఆ బెల్లం, పసుపు, కుంకుమలతో కానుకలు సమర్పించుకొని మరి అమ్మవారి దీవెనలు పొంది మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఇటువంటి
ఈ క్రమంలో జాతర వైభవం అనేది అసలు ఎన్నడూ లేని విధంగా కానీ ఎనగని రీతిలో ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరిగినాయి. మేడారం తాడువాయి ప్రాంగణం నుండి మెట్రో ఉదయం కెమెరామెన్ శ్రీనివాస్తో మెట్రో ఉదయం